కేసీఆర్ కాస్కో నీ పార్టీని మళ్ళా ములవనియ్యా నీ కుట్రలు తెలుసు వాటికి విరుగుడు తెలుసు అంటున్నాడు సీఎం రేవంత్. పవర్ లో ఉంటే దోచుకోడు, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్ లో పండుకుండే నీ నైజాం, అసెంబ్లీకి రా, నువ్వు చేసిందేందో మేము చేస్తున్నదేందో తెలుద్దాం. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఆగం చేసినావు, 7 లక్షల కోట్ల అప్పుల ముంచినావు, ఆ అప్పులకి 60,500 కోట్ల మిత్తిలు కడుతున్నాం. అభివృద్ధిని అడ్డుకుంటే ఊచలు లెక్క పెట్టిస్తాం, చివరి రక్త బొట్టు దాకా తెలంగాణ కోసమే పనిచేస్తా. కిషన్ రెడ్డి తట్టా పెట్టే సదురుకొని గుజరాత్ వెళ్ళిపో, తెలంగాణ ద్రోహి మోదీకి గులాంగిరి చేసుకో అని ఫైర్ అయిండ్లు. వరంగల్ విజయోత్సవ సభ కాళోజీ కళాక్షేత్రం కూడా ప్రారంభించారు ముఖ్యమంత్రి మాట్లాడి నిన్న సీరియస్ ఉన్నాం. నిన్న పెద్ద ఎత్తున భారీగా వచ్చిండ్రు, పబ్లిక్ భారీగా తరలి వచ్చిండ్రు. తర్వాత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా అక్కడికి వెళ్ళిండు. చాలా మంది మంత్రులు అందరూ కూడా హాజరైండ్రు. అధికారంలో ఉంటే దోచుకోవడం, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవడమే కేసీఆర్ నైజమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, ప్రజల కోసం ఎవరు ఏం చేశారో తేలుద్దామని ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ రా అసెంబ్లీకి, చర్చ పెడదాం, తర్వాత నువ్వే టైం చెప్పు, నువ్వు చెప్పినట్టే అసెంబ్లీ పెడదాం, ఓడిపోగానే ఇంట్లోకి పోయి పంటవా, ఇదా ప్రతిపక్ష నాయకుడు అంటే? రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయినా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్న లీడర్ రాహుల్ గాంధీ. ఇది కదా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు అంటే అని తెలిపారు. అయితే ఫామ్ హౌస్లో కేసీఆర్ చేస్తున్న కుట్రలేమిటో, కుతంత్రాలేమిటో తనకు తెలుసని, వాటిని ఎలా తిప్పికొట్టాలో విరుగుడు ఏందో కూడా తనకు తెలుసని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన, ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు నిర్వహించారు. హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్లో నిర్వహించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిండు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడిండు. మొత్తం మీద కేసీఆర్ని టార్గెట్గా చేసుకుని ప్రధానంగా నిన్న మాట్లాడిండు. దీంతో పాటు నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా టార్గెట్గా చేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అంటే ఇక్కడ కిషన్ రెడ్డి అదేది అక్కడ మోడీకి, తర్వాత అక్కడ గుజరాత్కు గులాంగిరి చేస్తా అని చెప్పేసి అంటున్నావు. లేదు ఇక్కడ సోనియా గాంధీ అంటే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ కాళ్ళు గడిగి నెత్తిన నేను జల్లుకుంటా, నీకు కూడా జల్లుతా, అప్పుడన్నా కొంతవరకు పాప విమోచన జరుగుతుంది. గుజరాత్ లోని సబర్మతి నది శుద్ధి చేస్తానేమో కిషన్ రెడ్డి ఓకే అంటాడు, ఇక్కడ మూసి శుద్ధి చేస్తానేమో గట్టిగానే అరుచుకున్నాడు నిన్న. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.